ఈ దశావతారాల సిరీస్లో 4వ అవతారమైన నరసింహస్వామి అవతారం యొక్క పూర్తి కథ గురించి ఈ వీడియోలో వివరించబోతున్నాను. అయితే పూర్వం హిరణ్యకశ్యపుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడనమాట. అతను ఈ ముల్లోకాల్లోనూ అతనే గొప్పవాడు, అతనే శక్తిమంతుడు, ఏ దేవతలైనా సరే తనకంటే శక్తిమంతులు కాదు అని నిరూపించాలని కొన్ని శక్తుల కోసం, అలాగే తనకి మరణం లేకుండా ఎవరి వల్లనూ కూడా తనకి మరణం సంభవించకుండా ఉండాలని ఘోర తపస్సుని చేస్తాడనమాట. ఆ తపస్సు ఎవరికి చేస్తాడు అంటే బ్రహ్మదేవుణ్ణి ఉద్దేశించి ఆ తపస్సు చేస్తాడు. అతను చేసిన ఘోర తపస్సుకి బ్రహ్మదేవుని ప్రసన్నమయ్యి ఏం వరం కావాలో కోరుకోమంటే నాకు మరణం లేకుండా వరాన్ని ఇవ్వమని అడుగుతాడు. ఈ భూమి మీద పుట్టిన ఏ వ్యక్తికైనా కూడా మరణం లేకుండా అనేది జరగని పని. సో మరణం పుట్టిన ప్రతి వ్యక్తి మరణించక తప్పదు అని చెప్తాడనమాట. సో అతను తెలివిగా ఇలా ఆలోచిస్తాడనమాట. సో నన్ను ఏ మనుషుల వల్ల కానీ, జంతువుల వల్ల కానీ, రాక్షసుల వల్ల కానీ, పగలు కానీ రాత్రి కానీ, భూమి మీద కానీ ఆకాశం మీద కానీ, అలాగే ఏ ఆయుధం వల్ల అయినా కానీ, అలాగే ఇంట్లో కానీ బయట కానీ, ఇక్కడ ఇలా ఈ ప్రదేశం ఇప్పుడు నేనైతే లిస్ట్ చెప్పాను వాటి వల్ల నాకు మరణం సంభవించకూడదు అని వరాన్ని తీసుకుంటాడనమాట. సో ఇవన్నీ కవర్ చేశాడు కదా, ఇంకా తనకి మరణం ఏ విధంగానూ సంభవించదు అనే ఆలోచనతోని ఈ లిస్ట్ అంతా ముందుగానే తను ఆలోచించుకొని బ్రహ్మదేవుని నుంచి వరాన్ని పొందుతాడు. సో ఆ వరాన్ని పొందిన తర్వాత ఇంకా తనకి ఎటువంటి విధంగా కూడా మరణం రాదు అని తను ఒక గర్వంతో, అహంకారంతో తనే అధిపతి, అందరు దేవుళ్ళ కంటే కూడా తనే గొప్పవాడు అనే భ్రమలోని బతుకుతూ ఉంటాడనమాట. అయితే ఈ హిరణ్యకశ్యపుడు తపస్సు చేసుకునే టైంలో ఇంద్రాది దేవతలు తన భార్య గర్భవతిగా ఉంటుందన్నమాట. ఆ గర్భవతిగా ఉన్న తన భార్యని, అలాగే ఆ రాజ్యం పైన ఈ దేవతలందరూ కూడా యుద్ధం చేస్తూ ఉంటారు. అప్పుడు కాయాదేవి, అతని భార్య పేరు కాయ, అలాగే కొన్ని పుస్తకాలు ఏమని ఉంటుందంటే నీలాదేవి అని అంటారనమాట ఆమె పేరుని. కాయాదేవిని గర్భవతితో ఉన్న ఆడది అని కూడా, స్త్రీ అని కూడా చూడకుండా ఇంద్రాది దేవతలు ఆమెపై కూడా దండెత్తబోతుంటే అప్పుడు నారదుడు ఆమెను రక్షిస్తాడు. ఆమెను కాపాడి తన ఆశ్రమంలోనే ఉంచుకుంటాడు ఈ హిరణ్యకశ్యపుడి తపస్సు అయ్యే వరకు కూడా. ఆ సమయంలో ఆమె గర్భవతిగా ఉండటం వల్ల నారదుడు చెప్పిన ప్రవచనాలు ఆమె గర్భంలో ఉన్న బిడ్డ పైన బాగా ప్రభావం చూపిస్తాయన్నమాట. అలాగే ఆమె ప్రసవిస్తుంది. తన బిడ్డ అయిన ప్రహ్లాదుడు కూడా కొంతకాలం నారదుడి సంరక్షణలోనే ఉంటారు. ఆ విధంగా ఈ ప్రహ్లాదుడు విష్ణు భక్తుడుగా మారిపోతాడు. ఎందుకంటే నారదుడు నిరంతరం నారాయణ నారాయణ అనుకుంటా శ్రీ మహావిష్ణువుని పూజిస్తూ ఉంటాడు కదా. సో శ్రీ మహావిష్ణువుని లీలలని, గాథలని విని ప్రహ్లాదుడు కూడా శ్రీ మహావిష్ణువు పరమ భక్తుడుగా మారిపోతాడు. ఇక హిరణ్యకశ్యపుడు తన వరాన్ని పొంది తపస్సు ముగించుకొని తిరిగి వచ్చిన తర్వాత తన పుత్రుడైన అతన్ని చూసి సంతోషిస్తాడు. కానీ ఆ పుత్రుడు అయిన ప్రహ్లాదుడు నారాయణుణ్ణి ప్రార్థించడం చూసి తను ఎంతగానో బాధపడతాడు. ముల్లోకాలకి అధిపతిగా అయిన ఆ పవర్ని నేను తెచ్చుకొని అధిపతిగా నేనున్నప్పుడు నన్ను కాదని నా కొడుకు, నా శత్రువైన హరినామస్మరణ చేస్తూ ఉన్నాడు, ఇతన్ని ఎలాగైనా మార్చాలని తన గురుదేవునికి అప్పగించి గురుకులానికి పంపిస్తాడు. అక్కడ కూడా ప్రహ్లాదుడు నారాయణ నామస్మరణలోనే ఉంటాడు. అలాగే మిగతా రాక్షసుల యొక్క పిల్లల్ని కూడా ప్రభావం చేస్తూ ఉంటాడు, నారాయణ పట్ల భక్తి భావనను పెంపొందిస్తూ. సో ఈ విధంగా గురువులు ఏం చేస్తారంటే మీ పుత్రుడైన ప్రహ్లాదుని వల్ల మిగతా రాక్షస పుత్రులు కూడా ప్రభావితం అవుతున్నారు, మేము ఇతనికి మార్చలేము అని చెప్పి అప్పచెప్పి వెళ్ళిపోతారు. ఆ తర్వాత తను ప్రహ్లాదుడికి ఎన్నో విధాలుగా నచ్చచెప్పి చూస్తాడు తన భక్తిని మార్చడానికి. కానీ అతని ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. ఇక పుత్రుడాన్ని కూడా ఆలోచించకుండా అనేక విధాలుగా తనని మరణ భయాన్ని చూపిస్తూ ఉంటాడు. ఆ కాలకూట విషాన్ని ఇప్పిస్తాడు తన తల్లి చేత. అలాగే ఎన్నో విష సర్పాల మధ్యలో వదిలేస్తారు. ఎన్ని ఆపదలు సృష్టించినా కానీ ప్రహ్లాదుడు వాటన్నిటిని హరినామ స్మరణతోని, హరిభక్తిలో లీనమైపోయి వాటన్నిటి నుండి బయటకు వస్తాడు. ఎలాంటి శిక్షలు అంటే
పుత్రుడని కూడా చూడకుండా అగ్నిలో కూడా పడవేస్తాడు. అయినా బతికి వస్తాడు. అగ్ని కూడా అతన్ని ఏమీ చేయలేదు. ఎంతో ఎత్తైన పర్వతాలన్నీ కూడా కింద పడేస్తాడు. కానీ ఇంత దెబ్బ కూడా తగలకుండా మళ్ళీ లేచి మామూలు మనిషిలాగా వచ్చేస్తాడు. ఇలా ఎన్నో రకాల శిక్షలన్నీ దానికి విధిస్తాడు. ఏనుగులతో తొక్కిస్తాడు. ఎన్ని చేసినా కానీ అతనికి ఏమీ కాదు. అతని హరినామ స్మరణ, అతనికి హరి పట్ల గల భక్తి వల్ల శ్రీ మహావిష్ణువు అతన్ని ఏదో ఒక రూపంలో కాపాడుతూ తన మాయను చూపిస్తూ అతన్ని ఏమీ చేయలేకపోతారు. అయితే ఈ రాక్షసులు, ఈ హిరణ్యకశ్యపుని అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇతని శక్తి ముందు మా శక్తి చాలా తక్కువ, మీ పుత్రుడు చాలా శక్తిమంతుడు, అతన్ని మేము ఏమీ చేయలేకపోతున్నాము, అతన్ని మరణింపజేయడం మా వల్ల కావట్లేదు అని హిరణ్యకశ్యపునికి మొర చేయించుకుంటారు. అయితే ఇక హిరణ్యకశ్యపుడు విసిగిపోయి తన కుమారునితో అంటారు, ఎప్పుడు నీ విష్ణువుని పిలువు, అతనితో నేను యుద్ధం చేస్తాను, ఎక్కడున్నాడు అసలు నీ విష్ణువు అని చెప్పి పిలవమని చెప్తాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఇందుగలడందులేడని సందేహము వలదు అని చెప్పి అన్ని చోట్ల శ్రీ మహావిష్ణువు ఉన్నాడు, ఇక్కడ లేడు అక్కడ లేడు అనే ప్రస్తావన లేదు, మనం తలుచుకొని చూసినా ప్రతి అందందే దొరుకును అని చెప్పి ఎందులో చూసినా అందులో విష్ణువు ఉంటాడు అని చెప్తాడు. అప్పుడు హిరణ్యకశిపుడు కోపంతో తన దగ్గరే ఉన్న పిల్లర్ ఉంటుంది, స్తంభం, దాంట్లో ఉన్నాడా అని అడుగుతాడు. అడిగితే అవును ఉంటాడు అని చెప్తాడు. ఏది పిలువు వస్తాడేమో అని చెప్తే హిరణ్యకశిపుడు పిలవగానే ఆ స్తంభం, ఆ పిల్లర్లో నుంచి వస్తాడనమాట. ఎలా వస్తాడు? శ్రీ మహావిష్ణువు మనిషి ఆకారము, బాడీ అంతా ఉంటుంది, కానీ మొహం తల మాత్రం సింహం తలతోని చాలా ఉగ్రరూపంగా, కళ్ళన్ని ఎర్రగా భీకర ఆకారంతో బయటకు వస్తాడనమాట, స్తంభాన్ని చీల్చుకొని. ఆ ఆకారం చూసి హిరణ్యకశిపుడు కూడా భయపడతాడు. అయితే తనతో యుద్ధానికి దిగుతాడనమాట. నువ్వేనా శ్రీహరివి, శ్రీ మహావిష్ణువు, అయితే నాతో యుద్ధం చేయాలని అతనితో యుద్ధం చేస్తూ ఉంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన వరాన్ని, ఏదైతే హిరణ్యకశిపుడు వరాన్ని పొందాడో ఆ వరాన్ని భంగపరచకుండా, ఒక మనిషిలాగా కాకుండా ఒక జంతువులాగా కాకుండా రెండు కలిపిన అవతారంతో, అలాగే భూమి మీద ఆకాశం మీద కాకుండా అతన్ని ఎత్తుకొని అతని ద్వారం దగ్గర తన తొడల పైన ఇలా పడుకోబెట్టుకొని గుండెని చీలుస్తాడు గోళ్లతోని. అంటే ఏ ఆయుధాన్ని వాడకుండా తన గోళ్ళనే ఆయుధంగా వాడతాడు. అలాగే భూమి మీద ఆకాశం మీద కాకుండా తొడల మీద పెట్టుకొని సంహరిస్తాడు. అలాగే ఇంకొకటైనా పగలు కానీ రాత్రి కానీ కాకుండా సాయంత్రం వేళలో అతన్ని సంహరిస్తాడు. ఇలా అతను ఏదైతే వరాన్ని కోరుకున్నాడో ఆ వరాన్ని భంగపరచకుండా మిగతా విధానాలు ఏదైతే ఉంటుందో ఆ విధానంతో అతన్ని సంహరించి ఆ పేగులను తీసి బయటికి ఆ ఉగ్ర రూపంతో అతన్ని సంహరిస్తాడనమాట హిరణ్యకశిపుణ్ణి. ఆ భీకర ఆకారంలో నుంచి ఆ ఉగ్ర రూపాన్ని శాంతింపజేయడానికి గాను అందరూ దేవతలు లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు, తల్లి నీవైనా శాంతింపచేయి అని. లక్ష్మీదేవి ప్రయత్నం కూడా వృధా అవుతుంది. తర్వాత అందరు దేవతలు కలిసి బ్రహ్మదేవుని అడుగుతారు శ్రీ మహావిష్ణువు అవతారాన్ని శాంతింపచేయమని. అప్పుడు బ్రహ్మదేవుని సలహా మేరకు ప్రహ్లాదుని తీసుకెళ్ళి నరసింహస్వామి అవతారం ముందు నిల్చోబెడతారు. ఇప్పుడు ప్రహ్లాదుడు అనేక విధాలుగా ఆయనని స్తుతించి ఆయన్ని శాంతింపజేయగలుగుతాడు. సో ఈ విధంగా భక్తుల ప్రేమకు, భక్తికి మెచ్చి భగవంతుడు నరసింహావతారంలో వచ్చి ప్రహ్లాదుని రక్షిస్తారనమాట. ఇదే అండి నరసింహస్వామి యొక్క పూర్తి కథ. సో ఇందులో మనకి నరసింహస్వామి గురించి చాలా టెంపుల్స్ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లోనే చాలా టెంపుల్స్ ఉన్నాయి. అయితే కొన్ని పురాణ గాథల ప్రకారం అహోబిలంలోనే ఈ సంఘటన జరిగింది. అహోబిలం యొక్క ద్వారంలోనే హిరణ్యకశ్యపుని వధించారు నరసింహస్వామి అని ఒక కథ అనేది ఉంది. అది కొంతవరకు నిజం అనుకుంటారు. కొంతమంది ఏమంటారంటే పాకిస్తాన్లో ఒక టెంపుల్ ఉంది, పాకిస్తాన్లో ఒక ప్రదేశంలో ఇలా హిరణ్యకశ్యపుని వధించారు అని కొన్ని వర్గాల వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఏది ఏమైనా విష్ణు యొక్క నరసింహావతారం అనేది నిజం. ఆ నరసింహావతారంలో కేవలం భక్తుడైన తన ప్రహ్లాదుని రక్షించడానికి, అలాగే ఆ రాక్షసుని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు ఈ అవతారాన్ని ధరించి వచ్చారు. అంత భీకర అవతారమైన, అంత ఉగ్రస్వరూపమైన కూడా కేవలం భక్తుడైన చిన్న బాలుడు ప్రహ్లాదుడు, అతని భక్తికి వచ్చి ఆయన శాంతించి
ఆ ప్రసాదుని దగ్గర తీసుకుంటారు. అంటే మీరు అర్థం చేసుకోండి, భగవంతుడు ఎంత ఉగ్ర రూపమైనా, ఎంత భీకర రూపమైనా భక్తికి ఆయన లొంగిపోతారు. తన భక్తుడి యొక్క రక్షణకై ఎంత దాకా అయినా వెళ్తారు. కాబట్టి అలాంటి భగవంతుడిని మనం ప్రార్థించుకుంటూ ఆయన మనకు తోడుగా ఉంటే చాలు. మనం దేన్నైనా సాధించగలం, ఎవరినైనా ఎదిరించగలం. కాబట్టి భగవంతుడిని ప్రార్థించండి, భగవంతుని ఆశీర్వాదాన్ని పొందండి.